జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్ యువతను దారుణంగా మోసం చేశారని, ఫలితంగా దేశంలోనే నిరుద్యోగులున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందని రాజమండ్రి సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్ యువతను దారుణంగా మోసం చేశారని, ఫలితంగా దేశంలోనే నిరుద్యోగులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందని రాజమండ్రి సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని రాజమండ్రి సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతెందుకు 21,000 మంది యువత ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నట్లు వైఎస్ షర్మిల స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. స్థానిక తెలక్ రోడ్లోని యాక్సిస్ బ్యాంక్ పక్క రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నెగ్గిన వెంటనే మెగా డిఎస్సీ తీస్తారని చెప్పిన జగన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారని, ఇది నమ్మిన 10 లక్షల మంది యువత ఆశతో సన్నద్ధమయ్యారని, తీరా చూస్తే వారి ఆశలు అడియాసలు అయ్యాయని అన్నారు. ఏటా డిఎస్సీ అని కూడా అన్నారని, చివరకు అది దగా డిఎస్సీ అయిపోయిందని ఆయన పెదవి విరిచారు. ఇవన్నీ గమనించిన ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువతకు మేలు చేయాలని భావించి మెగా డిఎస్సీ హామీ ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీపైనే చంద్రబాబు తొలి సంతకమని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఏం చూసినా మాయేనని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మేనిఫెస్టోని దైవంగా చెప్పే జగన్ మరి మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ అంశం ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్కటైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా అని ఆయన నిలదీశారు. ఐటీ పార్క్ అడిగితే ఎంపీ భరత్ రామ్ చిల్డ్రన్స్ పార్క్ తెచ్చాడని ఆదిరెడ్డి వాసు ఎద్దేవా చేశారు. చదువుకుని ఉద్యోగాలు లేక యువత ఇంట్లో ఉంటే ఒక గొడవ, బయటకు వస్తే పక్కింటోళ్లు ఇంకా ఉద్యోగం రాలేదా అనే దేపిపొడుపులు భరించలేక యువత నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వాపోయారు. అన్నొచ్చాడు ఉద్యోగాలు ఇస్తారని అనుకుంటే బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో ఐటీ హబ్ తెస్తామని, స్థానిక యువతకు పరిశ్రమల్లో 33% ఉద్యోగాలు ఇస్తామని, ఎంఎస్ఎంఈ ద్వారా పరిశ్రమలు పెట్టుకోవడానికి కృషి చేస్తామని అన్నారు. ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు 2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని, యువత ఉపాధికి డిక్లరేషన్ ఇస్తామని, యువత బాధ్యతగా వ్యవహరిస్తామని ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్, రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్, తెలుగు యువత నగర అధ్యక్షులు వర్లంకల లోకేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొల్లిబుజ్జి, తెలుగు యువత నాయకులు ముసిని బాబురావు, వెల్లంకి జయరాం, రాజమండ్రి పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి ఈతలపాటి రవి, ఉపాధ్యక్షులు చింతపల్లి నాని పాల్గొన్నారు. నమస్కారం. ఈ రాష్ట్రంలో 6,16,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్, అంటే రాష్ట్ర సంఖ్యలోని మనం కానీ క్యాలిక్యులేట్ చేస్తే 6.15% ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ 35.1% అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఇది భారతదేశంలోని సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడురా అంటే నిరుద్యోగ యువతని సంఖ్య పెంచడంలోని నెంబర్ 2 కింద ఇది భారతదేశంలోని కీర్తి సాధించారు. ఈ రాష్ట్రంలో సుమారు 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని సాక్షాత్తు జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల గారు రీసెంట్గా ధర్నా చేశారు ఏపీపీఎస్సీ ఆఫీస్ విజయవాడ. అక్కడ ఆవిడ చెప్పిన మాట ఇది. 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఇంకా జగన్ గారి వరకు మనం చూసినట్లయితే నెగ్గిన వెంటనే మెగా డిఎస్సీ తీస్తాను అని చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా 2019 మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ఇది నమ్మి చాలామంది ఆశావాహులు సుమారు 10 లక్షల మంది యువత ఆశపడి ప్రిపేర్ అయితే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైనవి అనే విషయం గమనించాలి. ఇవన్నీ కూడా మేము గమనించాం, ఎన్డీఏ కూటమిగా మేము గమనించాం కాబట్టే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో 2024 ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెట్టబోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలా ఏటా మెగా డిఎస్సీ అన్నారు, అది ఆ చివరాఖరికి దగా డిఎస్సీ అయిపోయింది.
ఏం చూసినా మాయే, మాయా మాయ, జగన్ మాయ, మావయ్య కాదు మాయ, అంతా కూడా మాయే. ఇంకా జాబ్ క్యాలెండర్స్ గురించి చూస్తే మనం జనరల్గా జోక్ ఆఫ్ ద ఇయర్ అనుకుంటాం, కానీ ఇది జోక్ ఆఫ్ ద డికేడ్. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడైనా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఇవ్వడం జరిగిందా? ఆన్ రికార్డ్ ఎక్కడైనా ఇచ్చారా? పైపెచ్చు వాళ్ళు అంటారు మేనిఫెస్టోనే దైవం, మేనిఫెస్టో మాకు దైవ స్వరూపం అని. మరి మేనిఫెస్టో అమలుపరిచినప్పుడు, దైవం లాంటి మేనిఫెస్టోని నువ్వు గౌరవించినప్పుడు, నువ్వు ఇప్పుడు 2024లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇస్తా ఉన్నావు. జనాలు ఎలా నమ్ముతారు మిస్టర్ సీఎం? యువత ఎలా నమ్ముతారు జగన్? నిన్ను ఇంకా నమ్మం జగన్. యువత నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇన్ని జరిగినాయి. మెగా డిఎస్సి తీస్తానన్నారు, తీలా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవ్వలా. యువత ఎంత నిరుత్సాహంతో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. మరి వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ మేనిఫెస్టో 2024 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో అయినా డిఎస్సి గురించి అయినా పెడతారా అంటే దాంట్లో కూడా మెగా డిఎస్సి గురించి ప్రస్తావన లేదు. మరి ఆయన నమ్మకం ఏంటో అర్థం కావట్లే. అంటే ఆయన ఉద్దేశంలో వీళ్ళు ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే అని అనుకుంటా ఉన్నారేమో, మరి ఏమి తెలియట్లే. ఇంకా ఈ నగరం గురించి వద్దాం. ఈ నగరం గురించి మేము అడిగేది ఏంటంటే, యువత అందరూ కూడా ఐటీ జాబులు, ఐటీ పార్క్స్ తెమ్మని అడుగుతూ ఉంటే ఆ పార్క్ అన్న మాట ఒక్కటే భర్తరాంకి బాగా ఎలిగినట్లుంది. వాళ్ళు అడిగింది ఐటీ పార్క్, ఐటీ అన్న మాటని మర్చిపోయి చిల్డ్రన్స్ పార్కులు తీసుకొస్తా ఉన్నాడు. అడిగింది ఐటీ పార్కు, తెస్తుంది చిల్డ్రన్స్ పార్కు. అంటే ఈ చిల్డ్రన్స్ పార్కుల వల్ల నేను ఒకటే అడుగుతాను, యువతకు ఒక్క ఉద్యోగాన్ని నువ్వు కల్పించగలిగావా ఆన్ రికార్డ్? ఒక్కటంటే ఒక్కటి ఏదైనా పరిశ్రమల్లో నీ పేరు చెప్పైనా ఇవ్వగలిగావా? జాబ్ మేళాలు పెట్టారు, జాబ్ మేళాల ద్వారా ఆన్ రికార్డు మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? అపాయింట్మెంట్ లెటర్లు తూతూ మంత్రంగా ఇచ్చేయడం కాదు, ఎంతమంది వెళ్ళి ప్లేస్ అయ్యారు? అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే. ఈరోజు అన్న వస్తున్నాడని చెప్పండి, మంచి రోజులు వస్తాయని చెప్పండి అని చెప్పి అదే పని మీద అంటా ఉంటే, అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తాయంటే అందరూ ఏమనుకున్నారంటే యువత మెగా డిఎస్సి తీస్తారు, ఐటీ కంపెనీలు తెస్తారు, మంచి మంచి ఇండస్ట్రీస్ తెస్తారు, ఇవన్నీ తెచ్చి ఉద్యోగాలు వస్తాయి, మంచి రోజులు వస్తాయి అనుకున్నారు. అన్న వస్తున్నాడు అని అంటే మంచి రోజులు వస్తాయంటే ఇవన్నీ అనుకుంటే తీరా చూస్తే వాస్తవాలకు ఏమైంది? అన్న వచ్చాడు, బ్లేడ్ బ్యాచ్ వచ్చింది, అన్న వచ్చాడు, గంజాయి బ్యాచ్ వచ్చింది. విచిత్రం, గంజాయి రాష్ట్రంలో వెచ్చలవిడిగా ఎక్కడికక్కడ దొరుకుతూ ఉంది. చాక్లెట్లు ఎలా దొరుకుతున్నాయో గంజాయి కూడా అంతే ఈజీగా దొరుకుతూ ఉంది. కారణం పెంచి పోషిస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు. పైపెచ్చు అంటారు మాకేమీ తెలియదు. ఇక్కడ మేము వాస్తవాలతో చెప్పినా కూడా ఎక్కడ కూడా ఒప్పుకోరు. దానికి ఉదాహరణ భరత్రాం. ఇప్పుడు దాకా ద్వారంపూడి రెడ్డి ఇక్కడ దొరికాడు 300 కేజీతో, విక్రమ్ రెడ్డి. ఏవయ్యా ఏంటయ్యా అని అడిగితే అవన్నీ వదిలేసి ఎవరెవరో సంబంధం లేని తెచ్చేసా నువ్వు ఉన్నావు అంటాడు. అంటే నేను చేసే నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను లాగుతున్నాడు. ఇది కాదు విధానం. నా మాట్లాడచ్చు అంటే మొదలు పెడతాం. సిద్ధాంత వెనకాల సత్తు కూడా ఉండు కానీ జాబ్ ఎక్కడ జగన్ జాబ్ ఎక్కడ మెగా డిఎస్సి ఏది చదువుకొని చేపలు అమ్ముకోమంటున్నారా? చెప్తామండి, పట్టుకుంటారా?
మా ఊళ్ళకి చేస్తున్నాం 2 లక్షల మాది, మమ్మల్ని నమ్మండి, కలపద్దు. మేము వేరే, ఆలు వేరే. జర్నలిస్టుకు నివాస స్థలం మేనిఫెస్టో చాలా గొప్పది ఇవ్వడం జరిగింది ఎన్డీఏ కూటమి. అందులో మొదటి సంతకం ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన సంతకం పెడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా ఆనందదాయకం. అందుకోసం ఈరోజు యువత అందరూ కూడా పాలాభిషేకం చేసి ఈ నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంతకం మెగా డిఎస్సి తీసే బాధ్యతగా తొలి సంతకం పెట్టబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది యువత అందరికీ కూడా గొప్పటి అవకాశం. సుమారు 10 లక్షల మంది యువత ఈ రాష్ట్రంలోని ఈ డిఎస్సి కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఆ యువత అందరికీ కూడా ఊరట కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం అన్నది హర్షణీయం. దానికి గాను ఈ రోజున పాలాభిషేకం చేస్తూ ఉన్నాం రాజమండ్రి సిటీలో. తప్పకుండా ఇది శుభ పరిణామం. దగాపడ్డ యువత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల పట్ల దగాపడ్డ యువత అందరికీ కూడా ఈ రోజున ఎన్డీఏ కూటమి ద్వారా ఊరట కలుగుతూ ఉంది. యువత మేలుకో, జగన్మోహన్ రెడ్డి నీకు అన్నీ కూడా దగా చేశాడు. నీ భవిష్యత్తుని కాపాడుకో. నీ ఆశలు అడియాసలు అవ్వకుండా రాబోయే రోజున రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి నీ భవిష్యత్తును కాపాడుకోవాలని యువత అందరికీ కూడా. మెగా డిఎస్సి అంటూ జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. మెగా డిఎస్సి అంటూ జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. రాజమండ్రి స్థానిక 14వ డివిజన్లో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లిన ఆదిరెడ్డి శ్రీనివాస్కు స్థానిక మహిళలు హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఏతలపాటి కృష్ణ, ఏతలపాటి రవి, బంగారు నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి రాజ్కుమార్, ప్రతాప్ యాదవ్, నీలాపు వెంకటేశ్వరరావు, ముమ్మిడివరపు చెనసుబ్బారావు, కోరాకుల తులసి, కర్ణం లక్ష్మీనాయుడు, దంగేటి అన్నవరం, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక మహిళలు, యువకులు పాల్గొన్నారు.
యువతకు ఉపాధి కల్పన తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. యువతకు ఉపాధి కల్పన తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి స్థానిక 14వ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తుందన్నారు. తమకు అధికారం ఇస్తే యువతకు భారీగా ఉద్యోగాల కల్పనతో పాటు పలు కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే 60 రోజుల్లోనే మెగా డిఎస్సి ఫైలుపై సంతకం పెడతామని చంద్రబాబు నిరుద్యోగులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇచ్చిన డిఎస్సిని కొనసాగిస్తే తమకు అనుకూలమైన వారిని వైకాపా నియమించుకునే ప్రమాదం ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 భృతి ఇస్తామన్నారు. 11 సార్లు డిఎస్సి పెట్టిన ఘనత టీడీపీదేనన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నది కూటమి ధ్యేయమన్నారు. ఇవన్నీ జరగాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కాగా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీకి చెందిన కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పద్నాలుగో వార్డులోని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా చాలా ముమ్మరంగా ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. విశేషం, శుభపరిణామం, పెద్దలు బొట్ల సూర్యారావు గారు, అలాగే చెల్లిపోయిన మూర్తి గారు, ఇరువురు కూడా పార్టీలతో సంబంధం లేదు, ఒక వ్యక్తిగా మమ్మల్ని అభిమానించి నన్ను మరీ ముఖ్యంగా వాళ్ళ ఇంటిలో బిడ్డ కింద ఆశీర్వదించి నా కోసం అని చెప్పి ఈ రోజున వారు కూడా బయటకు వచ్చి ప్రచారం చేయడం అన్నది చాలా ఆనందించదగ్గ విషయం. తప్పకుండా వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళ కోరిక కూడా ఒకటే, స్వార్థాలు ఏమీ లేవు, కేవలం రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, భవిష్యత్ తరాల కోసం. ప్రస్తుతం చూస్తున్న పరిణామాలు, ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు చూడని పరిణామాలు చూస్తున్న తరుణంలో లేదు, మార్పు వస్తే మంచి జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుందని ఆలోచనతో వారు కూడా ముందుకు రావడం చాలా ఆనందించదగ్గ విషయం. తప్పకుండా వాళ్ళు ఏ ఆలోచనతో అయితే ముందుకు వచ్చారో వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బలహీన వర్గాల ప్రాంతం కాబట్టి వాళ్ళు అడిగేది ఏమిటంటే బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు దూరం చేయడం, అలాగే ఎంఆర్పిఎస్ పరంగా ఏదైతే మోడీ గారు రిజర్వేషన్ పట్ల ఆయన ఒక చిత్తశుద్ధిని నిరూపించుకున్నారో దానికి అనుగుణంగా ఎంఆర్పిఎస్ వారు అందరూ కూడా మందాకృష్ణ మాదిగ గారి యొక్క సూచనల మేరకు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడం అన్నది మరొక శుభపరిణామం. వారికి కూడా ఎంఆర్పిఎస్ వారికి ఈ సందర్భంగా ఇంటింటికి మాతోటి అడుగు వేస్తూ నడుస్తున్న వారికి కూడా అభినందనలు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి తరపున ఎంఆర్పిఎస్ వారికి కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా అందరూ కూడా సమిష్టిగా రాష్ట్రాన్ని కాపాడుకుందాం, రాజమండ్రి సిటీని కాపాడుకుందాం, అందరూ సమిష్టిగా రాజమండ్రి నగరాన్ని ప్రశాంతమైన నగరంగా అభివృద్ధి చేసుకునే నగరం కింద అందరూ సహకారంతో చేద్దామని